హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. గిన్నెలో వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత పొయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే పొయ్యి ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాతనే గిన్నె. బిర్యానీ కోసం ఫస్ట్ రైస్ని కొంచెం 70% ఉడకబెట్టుకోవడం కోసం వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్, పొల్లు రావడానికి మెత్తగా కాకుండా ఉండడం కోసం రైస్ మై టిప్. బగారా రైస్ వేసుకుంటారు కదా, బగారా రైస్ వేసుకున్నప్పుడు మనం తాలింపుకి వేసుకుంటాం కదా, అవన్నీ వేసుకోవాలి. కొంచెం మిర్చి, కొత్తిమీర, పుదీనా, మన దగ్గర ఉన్న మసాలాలు, ఇంట్లో హోమ్మేడ్ కదా, మనకు అందరింట్లో అన్నీ ఉండవు కదా, మన దగ్గర ఉన్న మసాలాలు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, బిర్యానీ ఫ్లేవర్ కోసం, ఎక్కువ బిర్యానీ మంచి స్మెల్ రావాలి, మనకు బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలంటే అనాస పువ్వు, జాపత్రి అవి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అవి వేసుకుంటే మంచిగా ఉంటాయి, స్మెల్ మంచిగా వస్తుంది. లేదు ఓన్లీ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఇవి వేసుకుంటే ఏంటంటే కొంచెం స్మెల్ తక్కువ వస్తుంది, ఇంట్లో చేసిన బిర్యానీ లాగా ఉంటుంది. కొంచెం రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే అనాస పువ్వు, జాపత్రి అవి వేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకోవాలి. వీడియో మొత్తం ఫుల్ తీయలేదు, కొంచెం తోచినంత తీసినాం. కొంచెం పెద్ద వంట కదా, నెక్స్ట్ టైం మంచి కంప్లీట్గా తక్కువ టైంలో చిన్నగా కొంచెం చేస్తా వీడియో. ఈసారికి ఇది చూసేయండి, మై స్టైల్. మై యానివర్సరీ రోజు ఇంటికి మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, ఎప్పుడు మన తెలంగాణ వాళ్ళు బగారన్నం, మటన్, చికెన్ ఇవే చేసుకుంటారు కదా, అట్లా అని చెప్పేసి కొంచెం కొత్తగా బిర్యానీ చాలా రోజులు అవుతుంది చేయక అని చెప్పేసి బిర్యానీ చేసినాం. ఇక వాటర్ బాగా మసిలన్న తర్వాతకి రైస్ వేసుకోవాలి. ఎక్కువ కాకుండా ఒక 60-70% రైస్ని ఉడకబెట్టాలి. మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ముందే. నేను ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా. రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు చికెన్ మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. చికెన్లో కూడా మనకి మసాలాల కంటే పౌడర్ చేసి వేసుకోవాలి. మసాలాని బిర్యానీ మసాలా లాగా పౌడర్ చేసి వేసుకోవాలి. కొంచెం ఒక 20% అట్లా చికెన్ని, ఇక మన వాళ్ళు ఉడకలేదని చెప్పేసి అనకుండా కొంచెం 20% అట్లా ఉడకబెట్టిన. మస్ట్ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మ్యాక్సిమం ఒక ½ an hour 1 hour వరకు చికెన్ మ్యాగ్నేట్ అయింది. అది కొంచెం టైం పట్టింది అనమాట. ఒక లెమన్ పిండుకున్నాం. నేను ఎప్పుడు విండాను లెమన్ పిండితే కొంచెం మసాలాలు అన్నీ చప్పగా అయిపోతాయి అని చెప్పేసి ఈసారి కొత్తగా ట్రై చేసినాను. గ్యాప్లో ఆనియన్స్, పెరుగు పచ్చడి చేసిర్రు మా వాళ్ళు, చిన్న వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి. ఇక ఉడికిపోయింది అనమాట, తీయలేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. రైస్ కొంచెం కింద ఫస్ట్ నేను కింద కొంచెం రైస్ వేసుకుంది, తర్వాతకి మిడిల్లో చికెన్ వేసుకొని పైగా రైస్ వేసుకున్న మొత్తం క్వాంటిటీ ఉన్న రైస్ మొత్తం పైన వేసేసి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైస్ ఉడకబెట్టేటప్పుడు ఆయిల్ వేసుకున్నా అని చెప్పాను కదా, ఆయిల్ ఎందుకోసం అంటే పుల్లలు మంచిగా రైస్ ఒకదానికొకటే అంటుకోకుండా మంచిగా నీట్గా వస్తుంది అనమాట. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. కలర్ వేసుకోలేదు, ఇంట్లోనే కదా కలర్ ఎందుకు అని చెప్పేసి. కలర్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉంటారు, అవసరం లేదు. మనం
కారము అవన్నీ వేసాం కదా, ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. ఇంకొంచెం 15 మినిట్స్ 20 మినిట్స్ అలా మగ్గ పెట్టినాం అనమాట. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాతకి పెరుగు పచ్చడి, మసాలా కర్రీ, బిర్యానీ. ఇంకా మా తమ్ముడు తిని టేస్ట్ చెప్తాడు ఇప్పుడు. చికెన్ కూడా మంచిగా ఉడికింది. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్లుందో అనే థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, షేర్ with families and friends. Thanks for watching.